దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి. సృష్టించిన సృష్టికర్తను తప్ప ఎవరిని పొగడద్దు. సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకుంటే గర్వం, కోపం, ద్వేషం, అసూయ మానవుల్లో నుండి వస్తున్నాయి. వాటిని దేవుడు రూపుమాపమని చెప్పాడు. సమస్త మానవులను, లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు. లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 15 వచనం నుండి చదువుకుందాం. నీవు లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఎవరి నుండి కాపాడాలి? సమస్త మానవులను దుష్టుని నుండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది. ఏమని చెప్పిండు ఇక్కడ? 17వ అధ్యాయము 15వ వచనం నుండి, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఎవరి నుండి కాపాడాలి? యేసుక్రీస్తు ప్రభు, యెహోవా తండ్రి అయిన దేవుడు ఎవరి నుండి కాపాడు అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే, కుమారుడు ఆయనే, మూడు ఏకమై ఉన్నలాగున. అంటే ముగ్గురు ఎక్కడ కనబడలేదు. అక్కడ ఆత్మస్వరూపి తండ్రి అయిన దేవుడు ఇక్కడ శరీరధారిగా వచ్చాడు. ఈడ పరిశుద్ధాత్మగా సమస్త మానవులకు బోధిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఇప్పుడు నాటి నుండి నేటి వరకు. ఎందుకంటే 2000 సంవత్సరాల దగ్గర నుండి 2025 సంవత్సరాల దగ్గర నుండి పరిశుద్ధాత్మ ప్రతి మానవుని ఒప్పిస్తున్నాడు. ఒప్పించకపోతే మన భారతదేశంలో ఎన్ని సంఘాలు ఉండవు, ఇంతమంది సేవకులు ఉండరు. అందరినీ ఒప్పిస్తేనే తప్ప మానవుడు దుష్టుని నుండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఎవరిని కాపాడాలి? యేసుక్రీస్తు ప్రభు. సమస్త మానవులను, బంధుమిత్రులను, మనలను. ఎందుకంటే దుష్టుని చేతిలో ఉన్నాము. దుష్టుని చేతిలో ఉన్న మనలను దేవుడు కాపాడాలని ప్రార్థించుచున్నాడు మన కొరకు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోక సంబంధులైనట్లు నేను లోక సంబంధిని అయితే కాదు, వారు కూడా లోక సంబంధులు కానట్టు ప్రార్థించుచున్నాను నేను అని అంటాడు. వాళ్ళు లోక సంబంధులు కారు. అందరూ లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యం అంటే మానవునికి అర్థం కాలేదు ఇప్పటి వరకు, నాటి నుండి నేటి వరకు. నిజము అంటే అర్థం కాలేదు. అబద్ధానికి ఎక్కువ చోటిస్తున్నాడు మానవుడు. అబద్ధాలకు చోటిస్తున్నాడు. అబద్ధం ఆడని మానవులు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? అబద్ధం ఆడని మానవులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవ్వరూ లేరు. ఒక్క పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయనను బట్టి పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది. పేరు ఎవరిని బట్టి వచ్చింది? పరిశుద్ధ గ్రంథం అని పేరు ఎవరిని బట్టి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువుని బట్టే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన అందరికీ బోధించాడు, సమస్త మానవులకు బోధించాడు.
కానీ ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ లోకంలో? ఎంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు? అర్థం చేసుకోలేని వారందరికీ అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేను కూడా 45 సంవత్సరాల కనుక నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పవిత్రుడు, నీతిమంతుడు. మన నీతి కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. మన దగ్గర మనలో నీతి ఉందా? ఎవరి ఏ మానవుల్లోనైనా నీతి ఉందా? సమస్త మానవులను 900 కోట్ల మందిని ఈ లోకంలో పుట్టించాడు. మరి 900 కోట్ల మందిలో ఎవరి దగ్గరనైనా నీతి అనేది ఉన్నదా? ప్రశ్న. ఎవరి దగ్గరనైనా నీతి ఉన్నదా చెప్పండి. మనం ఎందుకంటే సత్యమే చెప్తున్నామని అంటాము, కానీ అబద్ధం ఆడని మానవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు. అబద్ధం ఆడేవారే ఎక్కువ ఉన్నారు. అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించే సేవకులు వచ్చారు ఇప్పుడు. అబద్ధాలు చెప్పి పదవులు సంపాదించే సేవకులు వచ్చారు ఇప్పుడు. అబద్ధాలు చెప్పి మోసం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. మరి అపవాది నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వస్తే మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు అబద్ధానికి ఎక్కువ చోటిస్తున్నాము. అబద్ధాలకు ఆదాము అబద్ధం ఆడాడు దేవుని ముందు. మొదటగా అబద్ధం ఆడితే ఏం చేసిండు? ఏదోని తోటలో నుండి గెంటి వేశాడు. ఏదోని తోటలో నుండి గెంటి వేశాడు. ఎందుకు గెంటి వేశాడు? ఆలోచించాలి. అక్కడ తప్పిపోయిన మానవుడు నాటి నుండి నేటి వరకు దేవుణ్ణి చేరుకోలేకపోతున్నాడు. దేవుణ్ణి చేరుకోవాలంటే దేవుని సత్యము ఉండాలి, దేవుని ఆలోచనే ఉండాలి, దేవుని క్రియ జరిగించాలి ప్రతి మానవుడు. ఈ లోకంలో తన జ్ఞానంతో పుట్టిన మానవుడు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో తన జ్ఞానంతో పుట్టిన మానవుడు లేడు. తన జ్ఞానంతో జీవితకాలము ఇప్పుడు బ్రతుకుటలో ఆయన జ్ఞానం పనిచేస్తుందా? చెయ్యదు. బ్రతుకుటలో మరి చనిపోతున్నాడు కదా, ఆయన జ్ఞానం పనిచేయకనే చనిపోతున్నాడు. బ్రతుకుటలో పని చేయలేదు, పుట్టుకలో పని చేయలేదు, చనిపోవుటలో పని చేయలేదు మానవుని జ్ఞానం. అందరూ పాపం చేసిన వారే. దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాము. దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాము. ఎందుకంటే అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడు తప్పకుండా అందరు చెడి ఉన్నారు. మేలు చేయవారు లేరు, ఒక్కడునూ లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. సమస్త మానవుల ఆత్మలు కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మ మనలో ఉంది. ఆత్మని ఎవరు లెక్క చేయరు, కానీ శరీరాన్ని లెక్క చేస్తూ, శరీర బోధలు చేస్తూ, శరీర ఆలోచనలు చేస్తూ, శరీర క్రియలు జరిగిస్తూ నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే అసూయ, నేను అనేది తీసేయమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ప్రతి మానవునికి. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడు? నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే అసూయ, నేను అనేది గర్వాన్ని తీసేయని అంటున్నాడు. మరి ఇప్పుడు ఎవరు తీసేస్తున్నారు? ఎవరైనా తీసేస్తున్నారా? ఎవరైనా రాజకీయ నాయకుడు వస్తే వాళ్లకు వంత పాడతారు. నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే డబ్బు. ఆ డబ్బే నేను అనే గర్వాన్ని పెంచేస్తుంది. ధనమే నేను అనే గర్వాన్ని, నేను అనే అహంకారాన్ని పెంచేస్తుంది. ఏమీ లేని మానవుడు తగ్గింపుతోటి ఉంటాడు. ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. కానీ మరి నేను అనే గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నుండి వచ్చింది. నేను అనే అహంకారం తీసివేయాలి. అపవాది నుండి వచ్చే ఫలాలు తీసివేసి యేసుక్రీస్తు ప్రభు ఆత్మఫలాలకు లోబడాలి. ఆత్మఫలముకు లోబడాలి.
నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం, నాలోనే అన్నీ ఉన్నాయని చెప్పిండు. సత్యం ఆయన సత్యవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన ఏ కపటం లేనివాడు యేసుక్రీస్తు ప్రభు. మరి మనలో కపటం పెట్టుకొని మాట్లాడుతున్నాం కదా, మనలో అసూయ ఉంది కదా, మనలో ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ ఉన్నాయి కదా. అపవాదికి చోటిస్తున్నాము. ఒకరంటే ఒకరికి గిట్టుతలేదు అంటే మానవుడు తప్పిపోచున్నాడు దేవుడి నుండి. ప్రతిరోజు తప్పిపోయిన మానవుణ్ణి దేవుడే రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడని నమ్మాలి ప్రతి మానవుడు. నమ్మిన తర్వాత అందరినీ ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభు ఎంతమందిని ప్రేమించాడో మనందరం కూడా ప్రేమించాలి. సమస్త మానవులను ప్రేమించాలి. ఒక్కరిని కూడా ద్వేషించద్దు. దేవుని అనుగ్రహ శక్తి కనుక మనకు ఉన్నట్లయితే అందరినీ ప్రేమిస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.